సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. సో ఈరోజు అయితే మనం దుల్పేట్ల మొత్తం గణేష్లు అయితే దగ్గర వస్తున్నాయి కదా. 7 సెప్టెంబర్కి అయితే గణేష్లు ఫస్ట్ వీడియో మనం చేస్తున్నాం. సో మనం ఇప్పుడైతే ధ్రువ్ సింగ్ కళాకార్ దగ్గర ఉన్నాం, లోపల షెడ్ దగ్గరనే అయితే ఉన్నాం మనం. సో ఇప్పుడు ఈ ధ్రువ్ సింగ్ కళాకార్ 2024 మోడల్స్ ఎలా చేస్తుండో మీకు మొత్తం ఎక్స్ప్లోర్ చేసేస్తే చూపిస్తా. సో వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఈ టైంలో ఎలా మోడల్స్ చేస్తుండో, ఎన్ని ఫీట్స్ ఉన్నాయి ఒక్కొక్క గణేష్, ఏ రేట్స్లో ఉన్నాయి, ఏ రేంజ్ రేట్స్లో ఉన్నాయి, అవన్నీ మీకు ఎక్స్ప్లోర్ చేసేసి చూపిస్తా. సో వీడియో అయితే ఎండ్ వరకు చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. అయితే మనకి ధ్రువ్ సింగ్ కళాకార్ బయట, ఇది రోడ్ బయట. సో మనకి ఇక్కడ లోపలికి ఇట్లా స్టేట్ వెళ్తే ఇది రైట్ సైడ్ మనకి ధ్రువ్ సింగ్ కళాకార్ అయితే షెడ్ ఇక్కడ కనిపిస్తుంది మనకి, తీసుకోవచ్చు. ఈ షెడ్ లోపలనే మనకి గణేషెస్ ఉంటాయి. సో మన ధ్రువ్ సింగ్ కళాకార్ గణేష్లు ఉంటాయి ఇంట్లో లోపల. సో ఈసారి అయితే ఎట్లా చేస్తారో చూసుకుందాం. సో ఇంకా పెయింటింగ్ కాలేదు, పెయింటింగ్ కాలేదు, చిన్న గణేష్లు ఉన్నాయి. సో ఇంకా ఈ గణేష్కి అయితే పెయింటింగ్ కాలేదు. సో అన్నీ ఇదే సైజ్ గణేష్లు ఉన్నాయి గైస్ ఈసారి. సో అన్నీ ఇంకా కరెక్ట్గా వర్క్ కాలేదు. కరెక్ట్గా వర్క్ అయితే మనకి ఈడ మొత్తం ఇట్లా పెద్ద పెద్ద గణేష్లు నిండిపోతాయి ఇక్కడ మొత్తం. సో ఇంకా వర్క్ అయితే కాలేదు. సో ఇవి ఏడో పెయింటింగ్ అయింది, జస్ట్ ఇట్లా పెట్టేసారు, డిస్ప్లేలెస్లో పెట్టేసారు, చూసుకోవచ్చు. సో ఇలా స్పెషాలిటీ ఏంటంటే ఇప్పుడు దుల్పేట్లో అన్ని గణేష్ ఫేసెస్ వేరే ఉంటాయి, ఈ గణేష్ ఫేసెస్ వేరే ఉంటాయి. మొత్తం ఈ షెడ్లోనే వేరే ఉంటాయి మనకి, చూసుకోవచ్చు. మీకు ఫోన్లో ఇంత కనిపిస్తుంది కానీ రియల్గా ఇది పెద్ద ఉంది గైస్ గణేష్. భయ్యా కిतना ఫీట్ रहता है? 14 ఫీట్ అంట గైస్, 14 ఫీట్స్ దా, 14. ఇది 10 ఉంటుంది, ఇది 10. సో గైస్ వీళ్ళు హ్యాండ్ వర్క్స్ అయితే చేస్తారు. హ్యాండ్ హాతా భయ్యే. సో ఇంకా జస్ట్ వీటికే కలర్ అయింది, ఇంకా కలర్స్ కాలేవు గణేష్. ఇవన్నీ హ్యాండ్స్, ఇంకా హెడ్ లేదు గణేష్కి. ఇప్పుడు ఇవన్నీ ఫిక్స్ చేస్తారు. మీకు ఇంత ఫిట్ కాయచి గణేష్ 22 ఫీట్స్ అంట గైస్. సో ఈ లోపల మొత్తం 22 ఫీట్స్ గణేష్ ఉంటాయి. ఇక చూడండి మొత్తం 22 ఫీట్ గణేష్ ఇవన్నీ చూడవచ్చు. సో ఇది ముంబై స్టైల్, బట్ ఫేస్ వచ్చేసి దుల్పేట్ టైప్గా ఉంటుంది. మొత్తం బ్యాక్గ్రౌండ్ ఇది కానీ ముంబై స్టైల్, ఇది మొత్తం ముంబైకి ఉంటుంది. చూసుకోవచ్చు. మీకు ఫోన్లో ఇట్లా చిన్నగా కనిపిస్తుంది, బట్ ఇది రియల్గా మస్తు పెద్ద ఉంది గైస్, 22. బట్ ఇది చిన్న ఎగ్జిట్ ఏమో చిన్న ఉంది, బట్ ఇంత పెద్ద పెద్ద గణేష్లు బయటికి ఎట్లా ఇస్తారో అర్థం కాదు. ఇంకా అసలు గణేష్లకు పెయింటింగ్ కాలేదు, ఇంకా 1 మంత్ టైం ఉంది కాబట్టి ఇంకేం చేయలేరు వీళ్ళు. లోపల కూడా అవుతున్నాయి సార్, లోపల అసలు ఏం పెయింటింగ్ కాలేదు, జస్ట్ బయట అయినాయి. అవి లాస్ట్ ఇయర్ ఉంటాయి కదా, ఇది లాస్ట్ ఇయర్ గణేష్. ఇంకా పర్ఫెక్ట్గా పెయింటింగ్ కాలేదు గణేష్లది, చూసుకోవచ్చు. సో వీళ్ళ కళాకారు పేరు వచ్చేసి ధ్రువ్ సింగ్ కళాకార్ ఉంటుంది గైస్. మొత్తం మీకు దుల్పేట్లు ఏడ అడిగినా చెప్పేస్తారు మీకు, చూసుకోవచ్చు కదా. సో నేను ఇంత నా హ్యాండ్ ఇంత వస్తుంది గైస్. సో ఇది 22, ఇది 22, ఇంకా ఇవన్నీ 22 అయినా. అసలు ఇంకా కలర్లు కాలే గణేష్లకు ఇంకా కలర్లు అసలు ఏం కాలేదు. సో ఇంకో రాఖీలు అయిపోగానే ఇంకా మొత్తం కలరింగ్ అయిపోతుంది. బయట డిస్ప్లేలు కూడా పెట్టిస్తారు. సో డిస్ప్లేలు కూడా ఎక్కలేవు, జస్ట్ ఆ గల్లీలో కూడా ఏం కలరింగ్ కాలేదు. లేదంటే మస్తు పెద్ద పెద్ద గణేష్లు పెట్టేస్తున్నాడు ఇప్పటివరకు.
సో ఇదైతే పాము గణేష్ బ్యాక్గ్రౌండ్లో, ఇది పాము. సో ఇంకా ధోతి వర్క్ ఇవన్నీ చేస్తున్నారు గైస్, ధోతి ఇవన్నీ చేస్తుంటారు. ఇంకా వర్క్ అయితే చాలా పెండింగ్లు ఉంది ఈడ. ఇంకా జస్ట్ ఇది అయిపోయింది, జస్ట్ ఇక్కడ ధోతి పెట్టేస్తారు మనకి. ఇక్కడ ధోతి పెట్టేసి ఇక్కడ గోల్డెన్ కలర్ వచ్చేస్తాయి, ఇక్కడ గోల్డెన్ కలర్స్ కొట్టేస్తారు. చూస్తున్నారు కదా ఎంత ఎంత పెద్ద ఉంది. మనకు పెద్ద హైట్ ఉంది, చాలా హైట్ అవుతుంది. వీళ్ళు ప్రతిసారి వీళ్ళది ఒక యూనిక్ మోడల్ ఏంటంటే దుల్పేట్లో అన్ని గణేష్ ఫేసెస్ వేరే ఉంటాయి, జస్ట్ ఇలా గణేష్ ఫేస్ వేరే ఉంటుంది. అంటే లుక్కిష్గా వేరే ఉంటుంది. అటు హైబ్రోస్ దగ్గర ఆ కలర్ ప్రతి ఇయర్ ఉంటుంది. ఆ గణేష్కి కానీ మళ్ళా ఈ గణేష్కి ఇట్లా ఈ దగ్గర ఇక్కడ బ్లూయిష్ కలర్గా ఉంటుంది. ప్రతిసారి ఇంతే ఉంటుంది కదా గణేష్. ఇప్పుడు గణేష్ ఎక్కడన్నా బయట చూస్తే ఈ గణేష్ని గుర్తుపట్టవచ్చు. ఇక్కడ ఈ షెడ్ల నుంచి తెచ్చారు ధూప్ సింగ్ కళాకార్ అని చెప్పి. సో ఇది మన బ్యాక్గ్రౌండ్ అనమాట, చూసుకోవచ్చు. ఈ బ్యాక్గ్రౌండ్ ఈ గణేష్ ఉంటుంది. भाई बैकग्राउंड ये गणेश का है. సో ఇగో ఈ బ్యాక్గ్రౌండ్ ఈ గణేష్ ఉంది బ్యాక్ సైడ్. సో చూస్తున్నారు కదా ఈ కింద పాములు, ఇటు బ్యాక్ సైడ్ మనకి ఆ స్నేక్ వచ్చేస్తుంది. సో ఇగో ఈ స్నేక్ వచ్చేస్తుంది, సో ఇదైతే పూలల్లో కూర్చొని ఉన్నాడు గణేశుడు, చూస్తున్నారు కదా గైస్. ప్రతి ఒక్క ఫేస్ జస్ట్ ఏదో ఒక అట్రాక్షన్ అని ఉంటుంది. జస్ట్ హైబ్రోస్ పైన ఇట్లా బ్లూయిష్ కలర్గా, ఇంకోటి చీజ్ దగ్గర అట్లా ఉంటుంది. చెంపల పైన లైట్గా పింకిష్ కలర్గా ఉంటుంది. మీకు అర్థమైపోతుంది. జస్ట్ బయట గణేష్ చూస్తే ఈ గణేష్ చూస్తే మీకు అర్థమైపోతుంది ఈ కళాకారు ఎట్లా చేసింది, బయట కళాకారు ఎట్లా చేసింది అనేది చూసుకోవచ్చు. ఇది మొత్తం మనకి 22 ఫీట్ అనమాట గైస్. సో చూస్తున్నారు కదా ఇవైతే హ్యాండ్స్, ఈ 15 ఫీట్ గణేష్ హ్యాండ్స్ ఉంటాయి గైస్. ఇది రైట్ సైడ్ హ్యాండ్, ఇది లెఫ్ట్ సైడ్. చూస్తారు కదా ఇది బయట నుంచి ఎంట్రన్స్ అనమాట. సో ఇక్కడ నుంచే మనకి ఇక్కడనే డిస్ప్లేస్ ఉంటుంది. ఇంకా కలరింగ్ కాలే కాబట్టి ఏం పెట్టలేరు. సో కలరింగ్ అయితే ఇక్కడ మొత్తం పెద్ద పెద్ద గణేషెస్ ఉంటాయి. సో ఇది దగుడు షేడ్ అంటారు. చూడొచ్చు సేమ్ ఇదే మోడల్లో చిన్న గణేష్ ఉంది. అంటే జ్యువెలరీస్ అవన్నీ జస్ట్ ఇట్లా చేసారు, గోల్డెన్ పెయింట్ ఇట్లా చేసేసారు. సో ఇది నెమలి ఒరిజినల్ చూసుకోవచ్చు. వీళ్ళ దగ్గర ఆల్మోస్ట్ బుక్ అయిపోయినాయి. గణేష్ని చూస్తారు కదా. సో బ్యాక్ సైడ్ మొత్తం ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట మనకి. సో ఇది వితౌట్ కలర్ కాలేదు. సో ఇక్కడ మన ఎగ్జాక్ట్గా ఇదే సేమ్ డేమో సేమ్ ఇదే గణేశుడు, బయట మనకు కలరింగ్ అయ్యి ఉంది. చూడండి సేమ్ ఇదే గణేష్, ఇదే కలర్ చూడండి. ఇక్కడ కలర్ అయింది, లోపల కలర్ లేదు. సో ఇంకా ఈ సేమ్ ఇదే మోడల్ ఇంకా 6-7 గణేషెస్ చేస్తారు సేమ్ ఇదే మోడల్. సో ఇంకేం కలర్ కాలేవు, చూసుకోవచ్చు సేమ్ ఇవే గణేష్. సో ఇంక ఇది ఏం కలర్ కాలేదు, కలర్ అయ్యింది ఇది కలర్ అయ్యింది, అది కలర్ కాలేదు. చూడండి ఇది కలర్ కాలేదు ఎగ్జాక్ట్గా. చూడండి ఇవన్నీ పక్కకన్నీ మనకి ఎలుకలు ఉన్నాయన్నమాట. సో చూసుకోండి ఇది ఇక్కడ అన్ని ఎలుకలు ఉన్నాయి.
సో అది కలర్డ్ అయింది, ఇది కలర్ కాలేదు, అంత డిఫరెన్స్. సో గైస్ చూసి కదా, సో ఇదే అనమాట మొత్తం. సో ఇంకా కలరింగ్ ఏం కాలేవు, మొత్తం చూపిద్దామంటే జస్ట్ ఇవి జస్ట్ ఈ గణేషెస్ జస్ట్ ఇక్కడిక్కడనే అయినాయి. సో ఇంకా నెక్స్ట్ ఇంకా గణేష్ సింగ్ కళాకార్, ఇంకా ఖైరతాబాద్ గణేష్ సుందర కళాకార్ వీడియోస్ అయితే ఇంకా చేయాలి, ఇంకా చేయలేదు. సో ఇప్పటి నుంచి ఇంకా వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు ఇంకా మనం షార్ట్స్ వేసినాం, షార్ట్స్ చూడండి, ఇంకా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. ఇప్పటి నుంచి ఇంకా మంచి మంచి వీడియోస్ వేస్తూనే ఉంటా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. Until signing off.